హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. నేను లేచింది 10 o'clock. యాక్చువల్లీ నేను లేచే టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30, అది కూడా నేను ఆఫీస్కి వెళ్తే. కానీ ఈరోజు 10 o'clock ఎందుకు లేసానంటే అస్సలు బాగాలేదు. హెల్త్ అయితే చాలా అంటే చాలా నీరసంగా అయిపోయింది. ఈరోజు బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా ఈరోజు సిక్ లీవ్ పెట్టుకున్నాను. నేను లేచేసరికి అయితే మా మమ్మీ అన్ని పనులు చేస్తుంది అనమాట. ఇక్కడ దేవుడికి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటుంది. ఈరోజు ఫ్రైడే కదా, సో పూజ చేసుకుందామని ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటుంది. మాకు ఫ్రైడే అండ్ సాటర్డే చాలా స్పెషల్ అనమాట. ఎందుకు ఆ రోజు చాలా కొంచెం పూజ చేస్తే అదొక తృప్తిగా ఉంటుంది. పూజ సాటర్డే సండే అని కాదు, ఎవ్రీ డే చేస్తారనమాట. కానీ ఎందుకో కొంచెం ఫ్రైడే సాటర్డే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. మరి వీకెండ్ అనో ఏమో నాకు అర్థం కాదు, కానీ నాకు మాత్రం స్పెషల్గానే అనిపిస్తుంది. సో నేను లేచి చూసేసరికి మా మేడ్ అన్ని పనులు చేసిపోయింది. మా మమ్మీ కూడా పూజకు స్టార్ట్ చేసింది అండ్ లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ క్లీన్ చేసి పెట్టి ఫ్లవర్స్ పెట్టింది. ఇంకా నైవేద్యం పెట్టి దీపం కూడా ముట్టించారనమాట. ఈరోజు నేను ఫస్ట్ టైం నేను చాలా తక్కువగా షూట్ చేశాను. ఇంత తక్కువ టైంలో నేను ఎప్పుడు షూట్ చేయలేదు. చాలా అంటే చాలా చిన్నగా షూట్ చేశాను. అండ్ ఇక్కడ అందరం లంచ్ చేసాము. ఆఫ్టర్నూన్ ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా అందరము కొద్దిసేపు పడుకున్నాం అనమాట. మా మమ్మీ కూడా లంచ్ చేసి కాసేపు టీవీ చూసి పడుకుంది. ఇక్కడ వచ్చేసి బియ్యం ఉంటాయి కదా, రైస్, అవి కడిగి ఎండకు పెట్టింది అనమాట. ఇది పట్టించడానికి ఏదైనా చిన్న చిన్న ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేద్దామని చెప్పి ఈ పిండి పట్టిస్తారనమాట. సో పూజ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరం పడుకున్నాం ఈరోజు. ఇంక ఈవినింగ్ లేచేసరికి 5:30 అలా అవుతుంది. ఇంకా అవి నేను ఎండ పోయింది కదా అని చెప్పేసి అవి లోపల తీసుకొచ్చి పెట్టాను. ఇది ఇంకా చాలా అంటే చాలా ఎండింది అనమాట. ఇంకా మనం తీసి దీన్ని పట్టించవచ్చు అనమాట. మా సిస్టర్కేమో నైట్ షిఫ్ట్ కదా, డే అంతా పడుకుంది. ఇప్పుడు లేచి టీవీ చూస్తుంది ఈవినింగ్ 5:30కి ఎప్పుడు. ఇంకా నేనేమో టీవీ పెడదామని చెప్పి పాలు కాస్తున్నాను అనమాట. మా మమ్మీ ఏమో రేపు దోశ చేద్దామని చెప్పి ఇవి కొంచెం నానబెట్టింది. ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.